అబ్బో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రా. సార్ నన్ను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కూడా అన్నారు. వావ్, బయటేమో కులాలని చెప్పి విడదీస్తారు, క్లాస్ లోనేమో ర్యాంకులు బట్టా. మేము ఒప్పుకునేది లేదు. ఒప్పుకునేది లేదు. ఇప్పుడు ఏమంటారు? ఆ అమ్మాయి కూడా క్లాస్ బయట నించోవాలి. అమ్మా జైత్రి సార్ అవుట్. అవుట్. ఒకసారి రే, అవుట్ అది. అరే, అవుట్ ఏమవుతుంది? రా. ఏం చేస్తున్నారు బుక్ క్రికెట్. అంటే ఆ? బుక్ క్రికెట్ తెలీదా? గుడ్ గుడ్ జైత్రి, ఇలాగనే చదివావనుకో కాలేజీలో నువ్వే టాపర్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే స్టూడెంట్స్, రేపు హోంవర్క్ మర్చిపోకండి. మర్చిపోతే క్లాస్ బయటే. రేయ్, ఈ సండే నీకు బ్యాటింగ్ వేయండి. ఎందుకు నాకు ఇవ్వండి? ధోనిలా బాగానే ఆడతా. ఏం ఆడుతున్నారు? నువ్వు నా బొంగ నేను ఆడుతున్నాను, నువ్వు చూడట్లేదు. బాల్ కొట్టరా అంటే బాగానే కొట్టవు. కొడుతున్నా, పోయిన క్యాచ్ సారి పట్టరా అంటే తెలుసా? సార్ యాక్చువల్లీ అవర్ లెగ్ సార్ పెయినింగ్ సార్. అబ్బా బాబా బాబా, ఏం యాక్టింగ్ రా. క్లాస్లో కూర్చోవాలని ఎప్పుడు అనిపేదరా మీకు? మాకు బయట కంఫర్ట్గా ఉంటుంది. ఏంట్రా? ఏం అనలేదు సార్, ఏం అనలేదు. లేదు. వెళ్ళండి, రేపైనా హోంవర్క్ కంప్లీట్ చేసుకురాకపోతే మళ్ళీ క్లాస్ బయటే. ఓకే సార్. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్టేరా. చీ 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 చీ. ఏంటి చైత్రి చాలా హ్యాపీగా ఉన్నావు? ఏంటది? ఈ రోజు కరెక్షన్ చేసిన పేపర్ మీకు కూడా ఇచ్చారు కదా. మా ఎప్పుడో రాకెట్. ఏదో ఒకసారి ఇటు ఇవ్వు. అబ్బో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రా. సార్ నన్ను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కూడా అన్నారు. వావ్, జాయిన్ అవర్ క్లబ్. మీరు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్సా? మేమే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్. క్లాస్ బయట నించున్నంత మాత్రాన అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అయిపోతారా? ఏరా అవుట్ స్టాండింగ్ డెఫినేషన్ అదే కదా. అబ్సల్యూట్లీ. ఎందుకు ప్రతిసారి తిట్లు తిని క్లాస్ బయటకు వస్తారు? పద్ధతిగా క్లాస్ విని మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు కదా. వస్తే వస్తే మంచి జాబ్ వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. రేయ్, మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటుందిరా. ఇంత అమాయకురాలు అయితే ఎలా చైత్రి? పాప మొదలేరా, ఎప్పుడు క్లాస్ లోనే కూర్చుని తనకేం తెలుసు. అది కూడా పాయింటేలే. ద గ్రేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమన్నారో తెలుసా? క్లాస్ రూమ్ లో తపస్సు చేస్తే ఏమీ తెలీదు, ప్రపంచం అన్నది బయటే ఉంది చూడు గురు అన్నారు. క్లాస్ రూమ్ లో 4 గోడల మధ్య కూర్చుంటే ఏం తెలుస్తుంది జైత్రి? క్లాస్ బయట నుంచో తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఒకసారి నుంచో తెలుస్తుంది. అమ్మో, నేనుండను. నుంచోదంట్రా, చూద్దాం. ఫస్ట్ షోకి టికెట్ బుక్ చేసా, వెళ్దాం. సూపర్. ఏరా, అందరూ హోంవర్క్ చేశారా? ఏరా, నువ్వు బుక్ ఇంట్లో మర్చిపోయావు కదా. ఏరా, నీ బుక్ కుక్క చంపేసిందా? మా ఇంట్లో కుక్క లేదు కదా సార్. మరి నైట్ అంతా పవర్ కట్ సార్, అందుకే రాయలేదు. ఇది ఒక కొత్త రీజన్. అవుట్. అబ్బాబాబా, రెడీ ఉంటారా బయటికి పోవడానికి? దీనికి మాత్రం ఫీజులు ఎందుకు కడతారో? అటెండర్ అడిగి బూజ్ కట్టిపిస్తా, అదైనా క్లీన్ చేయండి. పోండే. రేయ్, అందరు హోంవర్క్ ఇక్కడ తీసుకురండి. అదేంటి? ఏమైందమ్మా చైత్రి? సార్ నా నోట్స్ కనిపించట్లేదు. అదేంటి? మార్నింగ్ బ్యాగ్ లోనే పెట్టాను సార్, ఇప్పుడు చూస్తే. అలా ఎలా మర్చిపోయావమ్మా? లేదు, మర్చిపోలేదు సార్, బ్యాగ్ లోనే పెట్టాను. సర్లే, రేపు మార్నింగ్ సబ్మిట్ చేయి. వావ్, సూపర్బ్. ఏంట్రా? మేము హోంవర్క్ చేయకుండా మాత్రం బయటికి పంపించి తను మాత్రం వదిలేశారేంటి సార్? తన ఇంటి దగ్గర మర్చిపోయిందంటరా. నేను కూడా అదే చెప్పా. మీరు వేర్రా. అంటే ఏంటి సార్, విడదీస్తున్నారా? బయటేమో కులాలని చెప్పి విడదీస్తారు, క్లాస్ లోనేమో ర్యాంకులు బట్టా. మేము ఒప్పుకునేది లేదు. ఒప్పుకునేది లేదు. ఇప్పుడు ఏమంటారు? ఆ అమ్మాయి కూడా క్లాస్ బయట నించోవాలి. అమ్మా జైత్రి. హాయ్. ఇప్పుడు నువ్వు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. ఏడుస్తుందేంటి? ఏమైంది? నేను క్లాస్ బయట నించున్నాను. అవును, దాంట్లో ఏముంది? నేను మంచి స్టూడెంట్ ని, క్లాస్ లోపల ఎప్పుడు నించోలేదు. అలాంటిది బయట అంటే అంటే నేను వేస్టా? నేను డల్లర్నా? నేను కూడా మీలా కొత్త కదా.
ఏయ్ ఆపమ్మా. జైత్రి నిన్న నీకు నేనేం చెప్పాను? క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఏమి తెలీదు, అదే బయట నించున్నావు అనుకో లైఫ్ తెలుస్తుంది. అవునా? ఏది లైఫ్ కనపడట్లేదే. ఏంటి కామెడీ? ఊరుకో శోభన్, నేను బాధపడుతుంటే నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. నాన్ సెన్స్. హే ఫిజిక్స్ సార్ రా. సార్ నమస్తే. సిగ్గులేదారా రోజు క్లాస్ బయట నిలబడడానికి? దానికి సిగ్గెందుకు సార్? పక్కన వర్రా ఎవరో న్యూ క్యాండిడేట్ యాడ్ అయ్యేటట్టున్నారు. మన జైత్రి సార్. అమ్మా జైత్రి, ఏంటమ్మా నువ్వు కూడా? సార్ సార్ నేను నోట్స్ ఇంట్లో మర్చిపోయాను సార్. అని చెప్తుంది కానీ రాసుండదు. సార్ లేదు సార్, నిజంగానే రాశాను. ఆ సొల్లు. నేను రాశాను కదా నిజంగానే. అయితే బుక్ ఏది? ఏంటో మీ ఇద్దరు నుంచి అందరూ చెడిపోతున్నారు. ఎరా కూర్చుందామా? కూర్చుందాం. నువ్వు కూడా కూర్చో పర్లేదు. సార్ క్లాస్ బయట నించోమన్నారు, కూర్చోమనలేదు. అబ్బో పనిష్మెంట్ లో కూడా రూల్స్ పాటిస్తుంది. ఈరోజు ఏం గేమ్ ఆడదాం రా? బుక్ క్రికెట్. ది బుక్ ది. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు? నేనే. రెడీయా? 4 ఓకే. 6 10 10 7 17 4. రేయ్ మళ్ళీ ఆడనా? ఓకే పర్లేదు కూర్చోవచ్చులే. సార్ ఆయన క్లాస్ చెప్తూ బిజీగా ఉంటాడు, పట్టించుకోవట్లే, కూర్చో. నువ్వేరా బ్యాటింగ్. ఇప్పుడు చూడు. అవుట్. అవుట్ ఒకసారి ఏమవుతుంది? ఏం చేస్తున్నారు? బుక్ క్రికెట్ అంటే బుక్ క్రికెట్ తెలీదా? బుక్స్ తెలుసు, క్రికెట్ తెలుసు. ఈ బుక్ క్రికెట్ ఏంటి? ఏం లేదు, బుక్ ఉందా? ర్యాండమ్ గా ఒక పేజ్ నెంబర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది ఉంటే అది మన స్కోర్ అన్నమాట. అలా మనకు 6 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏముంది? 6. అది మన స్కోర్. అర్థమైందా? 0 వస్తే అవుట్. గాట్ ఇట్? ఆడతావా? నో. క్లాస్ అవడానికి ఎలాగో ఇంకో 20 minutes పట్టుద్ది, టైం పాస్ అవుద్ది కదా. సరే తీసుకో. అవుట్ 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 అవుట్. అంటే 0 వస్తే అవుట్ కదా. పర్లేదు రా, ట్రయల్స్ అంటే కొత్త కదా, ఛాన్స్ వస్తాయి. 6 ఓకే. 6 అది అటు సైడ్ చూడాలి. 4 4 10 10 అవుట్. ఇడిదే. రెడీ. ఇప్పుడు నేను 4. 4. నీ స్కోర్ 10 కదా. 10 4 దానికి లేదు. 6 8 2 10 4 బాల్స్ అని. 10 11 కొడితే మళ్ళీ నాదే ఫస్ట్ బ్యాటింగ్. ఆ బొంగులేది అవుట్ రే. ఇదే ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ అది ఏంటమ్మా జైత్రి, వాళ్ళంటే వాళ్ళు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి సారీ సార్. మార్చేశారు కదరా. రేపు కనుక మీరు హోంవర్క్ సబ్మిట్ చేయకుండా మీ పేరెంట్స్ పిలుస్తా. జైత్రి నీకు కూడా. ఓకే సార్. వెళ్ళండి లోపలికి. లోపలికి వెళ్ళాలా? లోపలికి. ఓ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ ఫన్. నువ్వు చెప్పినట్టు లైఫ్ లెసన్స్ ఏం నేర్చుకోలేదు కానీ ఎంజాయ్ చేశాను. అదే కదా లెసన్. హ్యాపీనెస్ అనేది వచ్చే మార్క్స్ లో కాదు, మనకు ఉండే మంచి మెమరబుల్ మూమెంట్స్ లో ఉంటది. జైత్రి రే ఈరా. ఇది నా బుక్. ఎక్కడ దొరికింది? నీ బ్యాగ్ లో. నా బ్యాగ్ లోనా? అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ నీకు చూపిద్దామని నేనే దాచా. రీ ఎస్కేప్ అవుదాం పదరా.